తెలంగాణలో సుత ఛార్జింగ్ తోటి నడిచే బండ్లు పెరుగుతున్నాయి అబ్బా. ఇప్పటికే 2 లక్షల బండ్లు తిరుగుతున్నాయట రోడ్ల మీద. ఒకరిని చూసి ఒకరు ఎలక్ట్రిక్ స్కూటీలు, కార్లు, ఆటోలు కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ ఖర్చు ఉండదు, బయటికి పోగిడ్చి గాలి ఖరాబ్ కాదు. టైం కింద ఛార్జింగ్ పెడితే అయిపోయే. మళ్ళా కరెంటు బండ్లు కొంటే సర్కార్ ట్యాక్సులు కూడా తగ్గిస్తుండే. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే అటు చిన్న సీఎం బట్టి సారు, ఇటు బస్సుల మంత్రి పొన్నం సారు, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి సారు ముగ్గురు బస్సులో తిరిగిండ్రబ్బా జరసేపు. ఎందుకంటే సూర్యాపేటలో కొత్తగా 45 ఛార్జింగ్ బస్సులు చాలు చేసిండ్రు. మళ్ళా సిటీలనే కాదు జిల్లాల చూస్తే ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతారు అన్నట్టు. 2800 బస్సులు తీసుకొని ఒకటేసారి రావటం అంటే ఇది ఎవరు చేయలేనటువంటి సాహసం. హైదరాబాద్ లో 2800 ఆర్టీసీ బస్సులు కరెంట్ చేతేస్తారట. అప్పుడు డీజిల్ బాధ తప్పుతుంది, గాలి ఖరాబు కాదు. 182 కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీ బస్సులు ఉపయోగిస్తున్నారు. దాదాపు 6100 కోట్ల రూపాయల లబ్ధి వారికి జరిగితే అంత మంచిగానే ఉన్నది కానీ బస్ పాసుల రేట్లు పెంచింది ఆర్టీసీ. ఆర్డినరీ మునుపు 1150 రూపాయలు ఉంటే ఇప్పుడు 1400 అయింది. మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ కు 1300 ఉంటే 1600 చేసిర్రు. ఇక స్టూడెంట్ పాసులు నెలకు 470 రూపాయలు ఉంటే అది 705 రూపాయలు అయింది. ఇది 2 కిలోమీటర్ల దానికనే దూరం పెరుగుతా అంటే రేటు కింద పెరుగుతుంది. అంటే అన్ని పాసుల మీద 100కి 20 రూపాయలు పెరిగినట్టు. ఏ బస్ ఎక్కినా అమ్మలక్కలకు ఫిరియే కాబట్టి చెల్తా. టికెట్ తీసుకునే మా అన్నలకే పోర్రి అసలు తిప్పలా.